హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ప్రపంచంలోనే అత్యంత దిక్కుమాలిన ల్యాండ్ స్కాము అమరావతి అన్న సంగతి ఇప్పటికే ప్రచారంలో ఉన్న సంగతి తెలిసింది కదా. ఎక్కడ భూములు కనిపించినా అక్కడ అభివృద్ధి పేరుతో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి ప్రభుత్వమే ఒక తాబేదారులాగా వ్యవహరించి అయిన వాళ్ళకు అప్పగించడం మన చంద్రబాబు గారి వర్కింగ్ స్టైలు. ఇందులో భాగంగా ఇప్పుడు దేవుడి మాన్యాల భూములకు ఎసరు పెడతా ఉన్నారు అనమాట. దేవుడా నీ భూములకు నువ్వే దిక్కు. దేవుడి మాన్యాల పందేరానికి సర్కారు సిద్ధం. వేలం లేకుండా దేవుడి భూములను తమకు కావాల్సిన వారికి పప్పు బిళ్ళల మాదిరిగా కేటాయించేట్టు చట్ట సవరణకు నోటిఫికేషన్. నచ్చిన సంస్థకు నచ్చిన ధరకు లీజుకి ఇచ్చే వెసులుబాటు. ఖరీదైన భూములు కర్పూరంల కైంకర్యానికి సరికొత్త ఎత్తుగడ. కేబినెట్ ఆమోదం లేకుండానే దొడ్డిదారిన భూములు కేటాయించేందుకు పన్నాగం. దేవుడు భూములు వేలం లేకుండా ఇవ్వకూడదన్న న్యాయస్థానాల తీర్పులు బేఖాతర్. టీడీపీ కూటమి సర్కారు తీర్పుపై ధార్మిక సంస్థల సంఘాల ఆందోళన. వేలం నిర్వహిస్తే పోటీ ఏర్పడి ఆలయాలకు మంచి ఆదాయం దక్కే అవకాశం. రాష్ట్రంలో దేవాలయాలకు మొత్తం 4,67,000 ఎకరాల భూములు. ఇప్పటికే కబ్జాకోరుల్లో 87,000 ఎకరాలు. ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించి న్యాయపరంగా అడ్డుకోవాలని మాజీ సిఎస్ ఐవైఆర్ అలర్ట్ చేసిందనమాట. దాంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. ఎక్కడ భూములున్నా ఇంకా నిన్న మహానాడు వేదికగా చెప్పిండు కదా, హైటెక్ సిటీ నేనే కట్టించిన, కొండలు గుట్టలున్న మాదాపూర్ను ప్రపంచపటంలో పెట్టినా అని. అక్కడ మొత్తం చేసింది రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పి గతంలోనే దలేల్ బెంబాబాల్ అని ఒక లండన్ బేస్డ్ రీసెర్చ్ స్కాలరు మొత్తం ఈ కమ్మ కమ్యూనిటీ అత్యంత ధనిక సామాజిక వర్గంగా ఎట్లా ఎదిగింది, బాబుగారు 95 అధికారం చేపట్టిన తర్వాత ఇంత అనూహ్యంగా 2 దశాబ్దాల వ్యవధిలో ఇంత అనూహ్యంగా ఒక కుటుంబం ఇంత రిచెస్ట్గా ఎట్లా ఎదిగిందని చెప్పినప్పుడు ఎవరు నమ్మలే. ఇప్పుడు సేమ్ అదే ఫార్ములాను విభజిత ఆంధ్రప్రదేశ్లో తొలిసారేమో అమరావతి భూముల పేరుతో, ఇప్పుడేమో దేవుడి మాన్యాల పేరుతో ఇట్లా అప్పనంగా నొక్కేస్తూ ఇష్టారీతిన జీవోలు రిలీజ్ చేస్తూ చట్ట సవరణ చేస్తూ ఇంకా నచ్చిన భూమిని నచ్చినోడు వేసుకెళ్ళొచ్చు అనమాట. తరాలు తరగని ఆస్తులను సంపాదించుకోవడమే మన కూటమి ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి ఇప్పటికే జనాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏడాది కాలంలోనే ఇంతటి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న సర్కార్ భారతదేశంలో ఎక్కడైనా ఉందా? ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప. ఇంకా దీనికి ఆహాఓహా అని చెప్పి నిన్న మహానాడులో వాళ్ళ జబ్బలు వాళ్ళే జరుచుకొని, వాళ్ళ తోటలు వాళ్ళే కొట్టుకొని, వాళ్ళ మీసాలు వాళ్ళే మేలేసుకుంటుంటే కామెడీగా దేంతో నా వల్ల అర్థం కావట్లేదు అనమాట ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.